విశాఖవాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 16న ప్రారంభం కానున్న అమెరికా తెలుగు సాహితీ సదస్సు వివరాలు వెల్లడించిన పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలపై మండిపడ్డ కార్మిక ప్రజా సంఘాలు ప్రధాని మోడీ ఇప్పటికైనా మౌనాన్ని వీడి సుంకాలను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తి. వర్షాల పీడనాలతో రాష్ట్రంలో రానున్న 6 రోజులు వర్షాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించిన వాతావరణ శాఖ అధికారులు. డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో హోస్టస్ టెక్సస్ ఇండియా హౌస్ లోని ఈ నెల 16వ తేదీన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నట్లుగా పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలోని వైఎల్పీ మాట్లాడారు. బంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి సంయుక్త నిర్వహణలోని 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోందని చెప్పారు. సదస్సులో ఉపాధ్యాయుల సత్కారం, ప్రారంభ సభ, ఆర్య విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ పురోభివృద్ధికి శాశ్వత విధి, ప్రారంభ వేదిక, అమెరికా డయాస్పోరా తెలుగు కథ షష్ఠి పూర్తి వేదిక, సాహితీవేత్తల ప్రసంగాలు, స్వీయ కవి పఠనం వేదిక, చర్చా వేదికలు, పుస్తక ఆవిష్కరణ, సరదా సాహిత్య పోటీలు, మరెన్నో ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని చెప్పారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కలిపి 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో జరగబోయే అద్భుతమైన విషయాలు ఏంటంటే 16 ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయి సాహిత్యం మీద, 2 చర్చా వేదికలు, 15 గ్రంథాల ఆవిష్కరణలు, 23 మంది భారతదేశం నుంచి ప్రసిద్ధ సాహితీవేత్తలు, అమెరికా నుంచి 50 మంది తెలుగు సాహితీవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అయ్యేటువంటి ఈ 2 రోజుల కార్యక్రమం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇందులో ఉపాధ్యాయులకు సత్కారాలు ఉంటాయి. అదేవిధంగా అమెరికాలో తెలుగు పుట్టి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో షష్ఠపూర్తి కూడా. ఈ మొత్తం కార్యక్రమానికి కర్త కర్మ క్రియ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా, అదేవిధంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం. వంగూరి చిట్టనరాజు ఒక మహాద్భుతమైన వ్యక్తి. 14 సంవత్సరాలుగా 14 సార్లు ఉత్తర అమెరికాలో సాహితీ సదస్సు నిర్వహిస్తారు. ఇది 14వ సదస్సు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఖతార్ వివిధ దేశాల్లో కూడా ఈ తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించారు. ఒకే వేదిక మీద ఒక 16 ప్రత్యేక ప్రసంగాలు, విషయాలు కూడా సినిమా సాహిత్యం, తెలుగు భాష ప్రాచీనత ఆధారాలు, తిరుగులేని శాసనాలు, తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం, నా ప్రస్థానం సినీ దర్శక ప్రస్థానంలో సరికొత్త మైలురాయి, ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు అభివృద్ధి కోసం శాశ్వత నిధి, మన కథలకు మూలాలు, అమెరికా డయాస్పోరా తెలుగు కథ, నిత్య జీవితంలో అనుభవాలను కథలుగా మలగల తెలుగు హాస్యం ప్రత్యేకత, షడ్రుతుల సాహిత్యం, ఉద్యోగ విద్యా గ్రంథం నేను ఎందుకు రాశాను, సాహిత్యంలో సతీమణి, సారంగా సమకాలీన సాహిత్యం, తెలుగు సాహిత్యంలో కృత్రిమ మేధస్సు యోగం, ఇటువంటి ఈ విషయాల మీద అద్భుతమైనటువంటి ప్రసంగాలు, 15 గ్రంథాల ఆవిష్కరణ. ఒక గ్రంథావిష్కరణ జరిగితేనే గొప్ప భావిస్తాం మనం. అటువంటిది 15 గ్రంథాలు ఆవిష్కరిస్తున్నారు. పాండీ బజార్ కథలు, అప్పిచ్చువాడి వైద్యుడు, అమెరికా ఇలాలి ముచ్చట్లు, కథకంకి, అమెరికా తెలుగు డయాస్పోరా కథలు, చారిత్రక వస్తు విశ్లేషణ, మదిలో వీణలోగే దాశరథి సినీ గీతాల విశ్లేషణ, ప్రాంజలి అపరాజిత హరివిల్లు, శ్యామకూర వెంకటక విజయ విలాసం, పరిచయ కావ్యం, హృదయగానం నేడే విడుదల, అనురాగ సంగమం, విమల చరిత్ర శతకం. అంటే 15 గ్రంథాలు ఈ 2 రోజుల్లో ఆవిష్కరించబడుతున్నాయి. భారతదేశం నుంచి దగ్గర 23 మంది ప్రముఖులు భారతదేశం నుంచి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ సామాజిక వర్గానికి సమన్యాయం జరిగిందని, సముచిత స్థానాలు కల్పించి గౌరవించారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. మధురం పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగపు ఆధ్వర్యంలోని విస్తృత సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దళితులపై అఘాయిత్యాలు ఆకృత్యాలు పెరుగుతాయని మండిపడ్డారు. అత్యున్నత పదవులను అగ్రవర్ణాలకు కట్టబడుతున్నారంటూ మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రాజకీయ రంగాల్లో ఎస్సీ ఎస్టీలకు సముచిత స్థానాన్ని కల్పించాలంటూ సూచించారు. కార్యక్రమంలోని ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా సందేశం ఆలకించి కార్యవర్గ ఉపాధ్యక్షులు పూచంద్రరావు గారిని కూడా నేను చేసినట్టు ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఆ సామాజిక వర్గానికి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి తీసుకురావాలి. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ గారి ఆలోచనలని అంబేద్కర్ ఆశయాలని కూడా కొనసాగించడంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి మొన్నటి వరకు కూడా ఏ విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారో ఏదో ప్రసంగాల్లోనో ప్రకటనలోని కాకుండా చిత్తశుద్ధితో నిండు మనసుతో ఎస్సీ సామాజిక వర్గ అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు ఎస్సీ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా సామాజికంగా ముఖ్యంగా రాజకీయంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి రాజ్యాంగ పదవుల్లో ఉన్నతమైన స్థానంలో ఈ సామాజిక వర్గాన్ని కూర్చోబెట్టి వారికి గౌరవాన్ని తీసుకొచ్చిన ఘనత మనందరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. అభివృద్ధి క్రమంలో నిలిచాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి ప్రణాళికల రూపకల్పన చేసి ఇంప్లిమెంట్ చేశారు. దానిలో ప్రధానమైనది ఈ వర్గాలలో ఉన్నటువంటి ఆయా ఇళ్లలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, ప్రపంచ అవసరాలు తీర్చవలసినటువంటి ఆలోచన క్రమంలో ఈ వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు భాగస్వాములు కావాలి. రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థే కాకుండా దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు పెట్టుబడులుగా మారాలి. ఇది జరగాలంటే నాణ్యమైనటువంటి విద్యను వెలగించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో ఈరోజు మనందరం ఒక ప్రత్యేక సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకో 4 ఏళ్ళు ఉన్నాయి, ఒక ఏడాది గడిచింది. మనందరం కూడా ఏ విధంగా కృషి చేసి మళ్ళీ మన పార్టీని బలోపేతం చేసి మీ అందరి కోసం ముఖ్యంగా ఎస్సీల కోసం ఎంతగానో తాపత్రయపడిన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఏ విధంగా చేయాలో ఏ విధంగా కృషి చేయాలో చర్చించుకోవడం కోసం మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఈ ఏడాది కాలంలో చూసుకుంటే అందరూ కూడా ఎంతగానో మన జగనన్నని తలుచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా దళితుల్లో ఉన్న పేద వర్గాల వాళ్ళు జగనన్నని తలుచుకొని రోజు లేదు. ఎందుకంటే అంతగా ఆ రోజు జగనన్న దళితుల పక్షపాతిగా వ్యవహరిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాం. ఆ రోజు జగనన్న దళితుకి ఎంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చి మంత్రివర్గంలో 5 మంత్రి పదవులు ఇచ్చి అంటే 20% మంత్రివర్గంలో దళితులకి చోటు కల్పించారు జగనన్న. రాజ్యాంగం దళితులకి ఎమ్మెల్యే ఎంపీలుగా చేసే జగనన్న ఆ రాజన్న బిడ్డ ఈ 20% మంత్రులుగా దళితులకు అవకాశం కల్పించారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇండ్లకు బిగించొద్దని దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలోని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రామటాకిస్తరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. దళిత గిరిజన బలహీన వర్గాలు ప్రజా సంఘాలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్నాయని తెలియజేశారు. స్మార్ట్ మీటర్లతోని బడుగు బలహీన వర్గాల ప్రజలపై ఆర్థిక భారాలు పడతాయని హెచ్చరించారు. స్మార్ట్ మీటర్లతోని కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరుతుందని, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం పెరుగుతోందని తెలిపారు. దళిత హక్కుల పోరాట సంఘం సప్లా నిధులు
ఆర్డర్ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ స్మార్ట్ మీటర్ అనేది స్మార్ట్ తోపిడీ కోసం మేము కలిగిస్తాము. స్మార్ట్ మీటర్ల మీద మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఈ అదాని స్మార్ట్ మీటర్ల ఇష్యూ అన్నది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఈ సంచలనం. ఎందుకంటే ఇది ప్రజలు దోచుకోవడం అన్నదే మనం కనిపిస్తుంది దీంట్లో. ఎందుకంటే విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఆల్రెడీ ఉన్నాయి. అదాని కంపెనీకి ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిధులన్నింటినీ దోచిపెట్టడానికి, ప్రజల ఏదైతే సంపదని వాళ్ళకి కట్టబెట్టడానికి ప్రయత్నం అన్నది జరుగుతుంది. కాబట్టి ఇది మనం దేశ పౌరులుగా, దళితులుగా, గిరిజనులుగా, ఏదైతే ఈ శ్రామిక వర్గ ప్రజలుగా మనం అందరం కూడా దీన్ని వ్యతిరేకించి, ఏదైతే ఈ దోపిడీ గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన వస్తే అప్పుడు ఆగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక స్మార్ట్ మీటర్లు అంటే ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ మీటర్లను పగలగొట్టండి అనేసి వాళ్ళే పిలిపించారు. మరి అదే కూటమి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తుందంటే దీని అర్థం మీరు అందరూ గమనం. ఎస్సీ సప్లాన్ నిధుల నుండి దళిత గిరిజనులకు ఉచిత విద్యుత్ జియో నంబర్ 91 ద్వారా ఇస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల బిగింపులో మరి ఎలాగా అడ్జస్ట్ చేస్తారనేది అర్థం కావట్లేదు. స్మార్ట్ మీటర్ ముందు మనం కొనాలి, తర్వాత చిప్ వేసుకోవాలి, ఇది చేయాలి. మా తరపున రాష్ట్ర ప్రభుత్వం చిప్ కొని రాష్ట్ర ప్రభుత్వం ముందు డబ్బులు కట్టి చేస్తా, లేకపోతే మేము కట్టుకుంటే ఎంత వస్తుంది, దాని మీద ఎలాగ మేము కట్టుకోవాలి అనేది అర్థం కావాలి. 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఉంది, దాన్ని ఎలా కోస్తారు? మేమనుకోవడం ఏంటంటే దళిత గిరిజన ప్రజా సంఘాలుగా ఉచిత విద్యుత్తును ఎత్తేయడం కోసమే స్మార్టర్లు బిగిస్తున్నారు అని మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా దళితంగాలుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా నువ్వు అట్లాంటి ఏర్పాటు ఏమన్నా ఉంటే దళిత గిరిజనులకు, లేకపోతే ఉచిత విద్యుత్ చేతి వృత్తిదారులకు వాళ్ళతో ముందు మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా నువ్వు ఎంకరేజ్ చేస్తావు అనేది నువ్వు చేయకుండా బిగిస్తా అంటే ఈ ఉచిత విద్యుత్తును ఎగ్గొట్టడానికి అనేది మేము భావిస్తున్నాం. విద్యుత్ మీటర్ చూసి అతను వస్తున్నాడు, ఇన్ని యూనిట్ కాలింది, ఇంత ఉంది అని చూపిస్తున్నారు మనకు. రేపు పొద్దున ఇంట్లో ప్రాబ్లం వస్తే ఎవరిని అడగాలి? ఎవరు అందుబాటులో ఉండరు? ఎక్కడ సెంటర్లో ఉండి మీ మీరు వేసుకున్న చిప్ అయిపోయింది, మీ కట్ చేస్తున్నామని కట్ చేస్తే, అర్ధరాత్రి కట్ చేస్తే మా పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఒక పారదర్శకంగా ఈ యొక్క ఉచిత విద్యుత్తు కల్పించాలని, అదేవిధంగా ఏదైతే అదాని స్మార్ట్ మీటర్లు ఉన్నాయో అవి తొలగించి మామూలు మీటర్లు ఇచ్చి అందరికీ ఉపయోగంగా ఉండాలని చేయాలని కుల వ్యతిరేకంగా మేము కోరుకుంటాం. ప్రధానంగా మనకి ఇందులో 3 అంశాలు కనపడుతున్నాయి. మన మిత్రులు చెప్పిన దాన్ని బట్టి మనకు అవకాశం ఉంటుంది. ఒకటి, కూలీ నాలిచ్చుకునేటటువంటి వాళ్ళు, ఆటో తొక్కునే వాళ్ళు, రోజు కూలీ చేసుకునే వాళ్ళందరి నెత్తి మీద ఒక ఫీ పడినట్టే ఇది. ఎందుకంటే వీళ్ళు కనీసంగా 10,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఛార్జీకి. రెండోది ఏంటంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులందరూ కూడా 18,600 రూపాయలు కట్టాలా. కాబట్టి మీటర్ ఛార్జీ కట్టాలా. పీక్ లోడ్ అనేది ఇప్పుడు ఉదాహరణకి అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వాలంటీర్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దీని తరపున పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యూనిట్ ఛార్జీ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. పీక్ లోడ్ వాడి కొలిది కూడా యూనిట్ ఛార్జీ పెరిగిపోతూ ఉంటుంది. సో మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, కూలీ నెల తీసుకునే వాళ్ళందరూ కూడా అది పిడుగుపాటు కిందే మనం భావించడం అనేది ఒకటి. సచివాలయాల్లోని శానిటరీ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న తమను నైట్ శానిటేషన్ విధులు చేయాలని అధికారులు చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నైట్ శానిటేషన్ విధుల నుంచి మినహాయించాలని జోన్ 8 శానిటరీ కార్యదర్శులు జీవీసీ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందించారు. సచివాలయాల్లోని విధులు నిర్వహించాల్సిన తమకు నైట్ డ్యూటీలు వేయడం సరికాదని శానిటరీ సెక్రటరీలు కోమై, బండారు శ్రీనివాస్ పార్థసారథిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువుకొని ఉద్యోగాల్లో చేరిన తమకు సాంకేతిక పరమైన కార్యాలయ పనులు నిర్వహించాల్సి ఉండగా ఏ పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
వాటిని చేస్తున్నామని, నైట్ శానిటేషన్ విధులు కూడా మహిళలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాత్రి వేళల్లో జోన్ పరిధిలో విధులు నిర్వహించాలని కోరడం సరికాదని అన్నారు. అధికారులు పునరాలోచించి తమను నైట్ శానిటేషన్ విధుల నుంచి మినహాయించాలని కోరారు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఈవినింగ్ ఇప్పటి వరకు ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైము శానిటేషన్ సెక్రటరీస్కి నైట్ శానిటేషన్ డ్యూటీస్ అనేవి అలర్ట్ చేయబడ్డాయండి. దానివల్ల ఈరోజు మేము మెయిన్ ఆఫీస్ రావడం జరిగింది. ఇదేంటంటే ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ సచివాలయాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం అంటే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయో తెలియదు, కానీ శానిటేషన్ నుంచి అయితే మాత్రం చాలా హెవీగా ఉన్నాయండి. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే చాలాసార్లు మేము మెయిన్ ఆఫీస్ కట్టెక్కడం, ప్రతిసారి కూడా మేము ఇబ్బంది పడడం, దానికి వచ్చి మేము రిప్రజెంటేషన్ లెటర్స్ అన్నవి కమిషనర్ సార్కి అలానే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిసారి ఇవ్వడం జరిగింది. మెయిన్ డిమాండ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ శానిటేషన్ డ్యూటీస్ ఏవైతే అలర్ట్ చేశారో వాటిని కొంచెం మమ్మల్ని రివ్యూ చేయాలని మేము అనుకుంటున్నామండి. మేము కమిషనర్ గారికి వినతిపత్రం వచ్చాము. ఎందుకంటే మాకు కొత్తగా ఇప్పుడు నైట్ శానిటేషన్ డ్యూటీస్ అనేవి మాకు అలౌట్ చేశారు. నిన్న జూమ్ మీటింగ్లో కూడా సీఎం వచ్చి గారు చెప్పారు, కమిషనర్ గారు మొత్తం అందరికీ నైట్ శానిటేషన్ డ్యూటీస్ చేయమనేసి. అయితే మమ్మల్ని ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? హైలీ క్వాలిఫైడ్ ఎంఎస్సీ, బీటెక్, బీఫార్మసీ చేసిన వాళ్ళు టెక్నికల్ సర్వీస్ ఓరియంటెడ్గా మమ్మల్ని తీసుకొని మాకు నోటిఫికేషన్లు అలా మెన్షన్ చేసి వాళ్ళు తీసుకున్నారు. మేము టెక్నికల్ సర్వీస్ కదా ఫ్యూచర్ బాగుంటుందని మేము వచ్చాం. వచ్చిన జాయిన్ అయిన దగ్గర నుంచి మీరు ఏం చెప్తే మీరు అదే చేయాలనేసి రోజు కూడా గత 6 సంవత్సరాల నుంచి మా ప్రాబ్లమ్స్ అని మేము తెలియజేస్తాను. మమ్మల్ని ఒక చెత్తబండి వెనకాల తిప్పడం తప్పి కానీ ఇంకా ఏమీ ఇవ్వట్లేదు. ఆల్రెడీ మేము అమరావతి వెళ్ళి మేము ఇష్యూస్ రైట్ చేసి వచ్చాము. మాకు సర్వీసెస్ బీడీఆర్ బట్టంటూ అవి లాగిన్స్ అవి క్రియేట్ చేసి ఆపేశారు. మరి ఎందుకు ఆపేదో తెలియదు. సో మాకు కావాల్సింది మమ్మల్ని సర్వీస్ ఓరియంటెడ్గా మమ్మల్ని తీసుకున్నారు కావున, మాకు హై క్వాలిఫైడ్ కావున మమ్మల్ని వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఉపయోగించుకోవాలని మాకు కావాల్సిన మొత్తం 17 సర్వీసెస్ ఉన్నాయి. 17 సర్వీస్ ఇచ్చి మమ్మల్ని సచివాలయం నుంచి సచివాలయంలో జాబ్ చేసుకునే విధంగా కమిషనర్ గారు చేస్తారని మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంలోని విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ కార్మిక ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్ వద్ద కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా సిటియు నాయకులు కుమార్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈ విషయంపై మాట్లాడకపోవడం దారుణమని వాపోయారు. పెహల్గాం యుద్ధాన్ని తానే ఆపేయనని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన దానిపైన పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఖండించామని కోరిన ప్రధాని మోడీ ట్రంప్పై నోరు విప్పకపోవడం విడ్డూరంగా ఉంది అంటూ దుయ్యపట్టారు. ట్రలవనున్న ప్రధాని మోడీ ఇప్పటికైనా భారతదేశంపై విధించిన సుంకాలపైన మాట్లాడి ఆంక్షలు ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నిరసనలో సీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంపై అమెరికా పత్రాన్ని సేవించాం. మనం సుంకాలను రద్దు చేయాలి. సంఘాల ఐక్యత భారతదేశంపై అమెరికా పత్రాన్ని సేవించాం. భారతదేశం విషయంలో అమెరికా జోక్యం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. భారతదేశం నుంచి ఎగుమతి చేసుకున్నటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అమెరికా తన దిగుమతి సుంకాలను విపరీతంగా పెంచింది. తన టారిఫ్ రేట్ని ఇప్పుడున్న రేట్ల మీద 50% పెంచి భారతదేశం తాలూకా వస్తువులు మార్కెట్లో విపరీతంగా ధరలు పెట్టేట్టుగా ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. అలాగే భారతదేశం వ్యాపార వారిగా సంబంధాల్లో విపరీతంగా భారాలు మోపుతూ ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. భారతదేశంపై ట్రంప్ విధించిన ఆంక్షలు, టారిఫ్లు ఎత్తివేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా సంఘాల ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని అఖిల భారత కమిటీ పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే విశాఖ నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకి దాసోహం అయిపోయి అమెరికా యొక్క రాజ్యాంగాన్ని భారతదేశం యొక్క రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని అమెరికా కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు. అమెరికా ఈ రోజున విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరినీ ఇంటికి పంపుతుంది బలవంతంగా. అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగాలు తొలగించి ఇంచి మీద పెట్టి ఉద్యోగాలు తొలగిస్తున్నారు కొన్ని వేల మందికి. అలాగే భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సముద్ర
ఉత్పత్తులు చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, ఇటువంటి వాటి మీద విపరీతంగా భారాలు మోపారు. వీటితో పాటు ఇతర భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అన్ని వస్తువుల మీద కూడా 50% పైబడి పన్ను భారాలు మోపి విపరీతంగా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ ఆంక్షల్ని ఎత్తివేయాలి. ఇది భారతదేశం తాలూకు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్ విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రంప్ మీద ఒత్తిడి చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో మన రాజ్యాంగాన్ని మొత్తం మన విదేశాంగ విధానాన్ని కూడా అమెరికాకి తాకట్టు పెడుతూ ఉన్నారు. ఈ రోజున అమెరికా చెప్పిందే వేదంలాగా భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నారు. భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధాన్ని నేనే నివారించాను, నేనే ఆపాను అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తే అది అవునా కాదా అని చెప్పి పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ గొంతెత్తి అరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు మౌన పాత్ర వహిస్తున్నారు తప్ప అందులో అమెరికా జోక్యం ఉంది అని చెప్పి అక్కడ చెప్పటం లేదు. కాబట్టి భారతదేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టే అన్ని చర్యలను మేము వ్యతిరేకిస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు దోహం అనేది కాకుండా అమెరికా విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని చెప్పి అమెరికా మీద ఒత్తిడి తేవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ప్రపంచంలో మొదటి స్థానంలో ఈరోజు అనేది భారతదేశ జనాభా అనేది ఉన్నది. దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతని కాపాడవలసిన ప్రధానమంత్రి అనేది ఈరోజు అమెరికాకి ఈరోజు దాసోహం అనేది అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. రోజు రోజుకి అమెరికా యొక్క పెత్తనం అనేది భారతదేశం మీద అనేది పెరుగుతూ ఉన్నది. దానికి ప్రధానమంత్రి అనేది నోరు మెదపకుండా వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తే విధంగా ఈరోజు అనేది భారతదేశాన్ని తాకపెట్టే విధంగా ఈరోజు అనేది ప్రధానమంత్రి వ్యవహరించడం చాలా దురదృష్టకర విషయం. దాదాపు దిగుమతి సుంకాలను ఏదైతే దిగుమతి చేసుకున్న సుంకాలన్నింటినీ కూడాను దాదాపు 50% అనేది ఈరోజు పన్నుల రూపంలో అనేది వేయడంతో ఇటీవల జమ్మూ కాశ్మీర్ చరిత్ర సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని వెలువడిన 23 పుస్తకాలను ప్రభుత్వం నిషేధించడం వారి ప్రకటన స్వేచ్ఛపైన దాడి పరిగణించాలంటూ సాహితీవేత్తలు ధ్వజమెత్తారు. వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు, రచయితలు కలిసి సల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అరిసం ప్రధాన కార్యదర్శి ఉపల అప్పలరాజు సభకు అధ్యక్షతన వహించి మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రసంగించారు. నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య బాలమోహన్ దాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వేచ్ఛను హరించే ప్రతి చర్యను ఖండించాలని చెప్పారు. రచయితల్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. నిషేధించిన పుస్తకాలను ఏముందో తెలుసుకోవాలని, ఇటువంటి చర్యలు కళాశాలలో జరగాలని చెప్పారు. సమతా సాహితీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాశ్మీరు ఇతివృత్తంగా తీసిన సినిమాలు ఆదరించిన ప్రభుత్వాలు పుస్తకాలను మాత్రం నిషేధించడం సరికాదని అన్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా గారు ఒక 25 పుస్తకాలని నిషేధిత పుస్తకాలుగా ప్రకటిస్తూ అవి ఎవరి దగ్గర ఉన్నా వాటిని అధీనం చేసుకోవడం జరుగుతుందని, వాళ్ళ మీద కేసులు పెడతామని కూడా జీవో ఇచ్చారు. ఈ జీవో కాశ్మీర్కే వర్తించేది కాదు. భారతీయ న్యాయ సంహిత మోడీ ప్రభుత్వం రూపొందించినటువంటి కొత్త చట్టాల్లో ఒక రాష్ట్రంలో నిషేధించిన పుస్తకం వేరే చోట దగ్గరైనా ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా అక్కడున్న పోలీసులు కేసులు పెట్టడానికి ప్రావిజన్ ఉంది. అంటే ఎవరినైనా వేధించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్నో లేకపోతే సిబిఐనో వాడుకోక్కర్లేదు. ఇప్పుడు ఈ రకంగా పుస్తకాలు నిషేధించిన పేరుతో వాళ్ళందరినీ వేధించవచ్చు, నిర్బంధించవచ్చు. ఇంతవరకు మాకు తెలిసి ప్రపంచ చరిత్రలో 25 పుస్తకాలను ఒకేసారి నిషేధించిన సందర్భం ఏదీ లేదు. అంటే నిజాలు రాసినటువంటి ఆ పుస్తకాలు, కాశ్మీర్కి సంబంధించి ఉన్న వివిధ వాదనలన్నింటినీ అందులో రాసినటువంటి ఆ పుస్తకాలని, కాశ్మీర్ ప్రజలకున్న హక్కుల గురించి అవి ఎలాగా ఆర్మీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వాటి ఎలాగా భంగం జరుగుతుందనేటువంటి రాసిన ఆ పుస్తకాలని నిషేధించడం అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వం ఆదేశంలో నడిచేటటువంటి కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ళంతా ఎంత భయపడుతున్నారో, ప్రజల్లో స్వేచ్ఛ కోసం, న్యాయం కోసం ఎంత కాంక్ష ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. ఒక రకంగా బలంగా ప్రజాస్వామ్య శక్తులు
కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రకటిస్తున్నాయి కాశ్మీర్లో అటువంటిది ఈ నిషేధం బట్టి అర్థమవుతోంది. బ్రిటిష్ పాలకులు గతంలో మాలపల్లి పుస్తకాన్ని నిషేధించారు, మహాత్మా గాంధీ రాసిన పుస్తకాన్ని నిషేధించారు. ఇటువంటి నిషేధాలతో వాళ్ళు జాతీయ ఉద్యమాన్ని ఆపలేకపోయారు. బ్రిటిష్ వాళ్లే బయటికి దేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. వరుస అల్పపీడనాలతో అతి భారీ వర్షాలు కురవనున్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథం తెలియజేశారు. ఈ నెల 13న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో దీని ప్రభావంతో రాబోయే 6 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని చెప్పారు. ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేశారు. మధ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు దక్షిణ దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి మరింత బలపడి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. మరియు రాబోయే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదలి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా మీదుగా పయనించే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మాన్సూన్ రఫ్ లేదా ఋతుపవన ద్రోణి సముద్ర మట్టం మీదుగా అనగా భటిండా, అంబాలా, షాజహాన్పూర్, వారణాసి, దాల్తన్గంజ్, ఝార్సుగూడ నుండి దక్షిణ ఆగ్నేయ దిశలో ముఖ్యంగా ఈ అల్పపీడనం మీదుగా పయనిస్తుంది. నార్త్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ద్రోణి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించున్నది. వీటితో పాటుగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా అనగా ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా మరి ఒక ఉపరితల ద్రోణి ఉన్నది. వీటి ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు జల్లులు ఉండే అవకాశం ఉంది. యువత దేశభక్తిని పెంపొందించే దిశగా ఘర్ హర్ కా తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయమంటూ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం నుంచి ఇన్గేట్ వరకు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత జాతీయత భావాన్ని పెంపొందించుకొని దేశ సార్వభౌమాధికార రక్షణలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ఎన్సీసీ స్టూడెంట్స్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆంధ్ర యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చక్కటి కార్యక్రమంలో నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు ఆచార్యులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఇంత చక్కటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్యంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం అండి. ఈ కార్యక్రమంలో భాగంగా
ప్రతి ఇంట్లో జెండా ఎగరవేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో విలేజెస్లోకి వెళ్ళి ఇటువంటి హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేసి ఆ వీడియోలు అవి ముందుపరచడం. సో ఈ కాల్కి దేశవ్యాప్తంగా ఎంతోమంది రెస్పాండ్ అయ్యి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతోంది. ఆ కార్యక్రమం భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి యూనిట్ వారి ఆధ్వర్యంలో ఉన్న హర్ఘర్ తిరంగా సెల్ఫీ కార్యక్రమం ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు తిరంగా ర్యాలీ లాంగ్ ఫ్లాగ్ని ఆంధ్ర యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నుంచి ఇన్గేట్ వరకు ర్యాలీ చేయడం జరుగుతోంది. ఇది ముఖ్యంగా యువతలో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమం. దీనిలో తప్పకుండా యువత పాల్గొని అలాగే హర్ఘర్ తిరంగాలో వాలంటీర్గా ఎన్రోల్ చేసుకుని సెల్ఫీలు కూడా అప్లోడ్ చేసి ఈ కార్యక్రమానికి రెస్పాండ్ అయ్యి అందరూ దేశభక్తి పెంపొందించే విధంగా రెస్పాండ్ అవుతారని ఆశిస్తూ వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు ఒక్కసారి చూద్దాం. ఈ నెల 16న ప్రారంభం కానున్న అమెరికా తెలుగు సాహితీ సదస్సు వివరాలు వెల్లడించిన పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలపై మండిపడ్డ కార్మిక ప్రజా సంఘాలు. ప్రధాని మోడీ ఇప్పటికైనా మౌనాన్ని వీడి సుంకాలు తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తి. వరుస అల్పపీడనాలతో రాష్ట్రంలో రానున్న 6 రోజులు వర్షాలు, అప్రమత్తంగా ఉండాలంటూ సూచించిన వాతావరణ శాఖ అధికారులు. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.